హైదరాబాద్‌లో మంచినే జరిగింది. ఎందుకు చెప్పాలనా? ఇన్ని ఎకరాల జాగాలు కబ్జా చేసుకొని, ఇండ్లు కట్టుకొని, ఆ నాలలన్నీ కబ్జా చేసుకొని, ఇల్లు కట్టుకుంటే అది ఎప్పటికైనా ముప్పే కదా! హైదరాబాద్ ముంచాలంటే వ ముంపొచ్చిందంటే అవన్నీ నీళ్ళు పోయి అక్కడనే ముంచుతది. ఆళ్ళే మునుగుతారు ఆ ఇంట్ల. హ్మ్. మరి అది ఇప్పుడు క్లీన్ చేస్తే ఇప్పుడు ఎన్నో వేల ఎకరాలు, లక్షల ఎకరాలు మనకు రిటర్న్ వచ్చింది. గవర్నమెంట్‌కి పోయింది. అది రేపటి దినం అభివృద్ధి చేసి మంచి నాలాలు కడతారో, మరి అక్కడ ఏమన్నా వీకర్ సెక్షన్స్‌కి ఏమన్నా ఇల్లు కట్టిస్తారో అదన్నీ పథకాలు చేస్తది కాంగ్రెస్ పార్టీ. హైడ్రా చాలా మంచిది. అది రాకపోతే ఇప్పుడు అదే కేసీఆర్ ఉన్నప్పుడు హైడ్రా పట్టించుకోలే. ఆడ ఎంత అనుమతులు ఇచ్చి వాళ్ళంతా కట్టుకొని ఇప్పుడు ఎంత మొన్న ముంపొచ్చింది. అన్నీ మునిగిపోయినాయా లేదా? ఎక్కడెక్కడోళ్ళు ఎంతోమంది చనిపోయారు. అందుకోసమే హైడ్రా మంచిది. ఇంకా కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు 20 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం చేసిర్రు. 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు దానివల్ల ఉపయోగమే అంటావా? ఆ! జీహెచ్ఎంసీలు ఉపయోగం ఉంటది. అభివృద్ధి చెందుతుంటది. మనకు రోడ్లు కావాలా? హ్మ్. ఈ రోజే ఇండియా సమ్మిట్ అయితుంది కదా హ్మ్. అక్కడ. హ్మ్. మళ్ళీ రోడ్లన్నీ మంచిగా లేకపోతే ఇంటర్నేషనల్‌లో వచ్చి ఈ రోడ్లు ఎట్లున్నాయి పేరు పెడతారా లేదా? A1 సిటీగా కావాలి మన తెలంగాణ. హైదరాబాద్ అని చూస్తున్నాం.